హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మీకు చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. తవా మీద 2 స్పూన్స్ ఆయిల్తో తవా ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే చేప ముక్కలు తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, పసుపు, ఆయిల్, కొంచెం కర్డ్ కూడా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర లెమన్ ఉంటే వేసుకోండి. నేనైతే లెమన్ లేదని కర్డ్ వేసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటే మనకి చాలా ఫ్లేవర్గా ఉంటుందండి ఈ చేప ముక్కల్లో అయితే. నేను ఒక 30 నిమిషాల పాటు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. తర్వాత ఒక తవా తీసుకొని తర్వాత దాని మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకోండి. ఈజీగా కుక్ అయిపోతాయి చక్కగా. చూసారు కదా, నేను అటు ఇటు కూడా తిప్పుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. 2 స్పూన్స్తోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా తక్కువ ఆయిల్తో అప్పుడప్పుడు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రెండు పక్కల కూడా చేప ముక్కల్ని ఇలా తిప్పుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకొని పైన కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా రెండోసారి ఇలా వేసేసుకుంటున్నాను. అసలు ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి. చాలా ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, తవా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ముక్క లోపల వరకు ఉడికి చక్కగా మసాలాలన్నీ చక్కగా పట్టినాయి. నేనైతే ఆనియన్తోనూ లెమన్తోనూ సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా లెమన్ పిండుకొని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.